వృత్తి ధర్మంలో భాగంగా ఈ నెల 12న నిర్మల్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న న్యాయవాది పి అనిల్ కుమార్ పై అక్కడి సిఐ కృష్ణ, ఎస్ఐలు సంజీవ్, అశోక్లు వారి సిబ్బంది న్యాయవాది విధులను అడ్డుకోవడమే కాకుండా ఆయన వాహనాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ గురువారం వేములవాడ కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు నిరసన తెలిపి విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసే సదానందం మాట్లాడుతూ న్యాయవాదిపై దాడికి పాల్పడిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డితో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. నిన్న నిర్మల్ కోర్టులో జరిగినటువంటి సంఘటనకు నిరసనగా ఈరోజు తెలంగాణ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు మన వేములవాడ బార్ అసోసియేషన్ విధులకు బైకట్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న సోదర న్యాయవాది అయినటువంటి పి అనిల్ కుమార్ గారు తన కోర్టుకు వచ్చిన పరిధిలో సిఐ గారు కానీ అక్కడ ఉన్న ఎస్ఐ వారి సిబ్బంది దౌర్జన్యంగా అతని కారును ధ్వంసం చేయడం జరిగింది. ఇట్లాంటి ఫ్రెండ్లీ పోలీసు అని వీళ్ళు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తారో ఒక న్యాయవాదినే ఒక దౌర్జన్యంగా హింసించి జరిగింది. దానికి ఈరోజు మేము వేములవాడ బార్ అసోసియేషన్ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఇంకా ఇలాంటి చర్యలు మున్ముందు చేపడితే నిన్న ఒక 4 రోజుల నుండి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అలంపూర్లో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పోలీసుకు వ్యవస్థకు నిరసనగా మేము వేములవాడ నుండి కూడా సెక్రటరీకి పాదయాత్రగా పోతామని తెలియజేస్తూ ఇంకా ఇలాంటి చర్యలు చేపడితే ముందు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.